ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పర్సన్ అయితే ఉన్నారు, వాళ్ళకు 15 రోజుల పాప ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిరంట ఆరోగ్య సమస్యల గురించి అని చెప్పేసి. ఇక్కడ ఏ విధంగా పట్టించుకుంటున్నారు నీలపూర్ హాస్పిటల్లో, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి అండ్ వాటర్ కూడా పొల్యూషన్ అవుతుంది, చాలా రకాల రోగాలు అయితే వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, నిన్నమన్నా చూసుకున్నట్టయితే మంకీ పాక్స్ అని చెప్పేసి ఒక వైరస్ కూడా చాలా వరకు మనకు విస్తరించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు నన్ను అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి అడుగుదాం. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మొహమ్మద్ జావీద్ అన్న. ఎక్కడ ఉంటారన్న మీరు? ఎక్కడి నుంచి? నేను బల్లాగూడ నూరీనగర్ వచ్చినట్ట. ఈ దవాఖాన అంటే చాలా సూపర్ అన్న. నేను వచ్చేసిన నా పాపకి చాలా మంచిగా అయినాయి. ఎన్ని రోజులు అవుతుంది మీరు పాప? నా పాపకి 10 రోజు అయినా. డాక్టర్ అన్ని మంచిగా పని చేస్తున్నారన్న. డాక్టర్ అని చాలా మంచిగా చూసినారు. డాక్టర్ అందరు మంచిగా అయిపోయినాయి సార్. ఇప్పుడు పాప మంచిగా అయిపోయినాయి అల్హమ్దులిల్లా. లోపల ట్రీట్మెంట్ విషయానికి వస్తే బెడ్స్ కొద్దిగా తక్కువ అవుతున్నాయి అంటున్నారు కదా, బెడ్స్ అడ్జస్ట్మెంట్ అయిందా? బాగా చూస్తున్నారు. ఇక్కడ ఉన్నాం బెటర్ చూస్తున్నారు. డాక్టర్ అందరు పని చేస్తున్నారు. నేను ఇక్కడనే చూసిన పాప మంచిగా. జడ్జి కానాలకి వెళ్ళి ఇక్కడ తోలేసిండ్రు, పిల్లలకు బాగా చూస్తున్నారు. నా పిల్ల చచ్చిపోయినని చెప్పిండ్రు, ఇక్కడ ట్రీట్మెంట్ బాగా చేసిండ్రు. జడ్జి ఖానాలో మీ బిడ్డ బతకదు చచ్చిపోతా అని చెప్పేసి అన్నకాడ ఇక్కడ మీరు తీసుకొచ్చిర్రు. ఇప్పుడు నార్మల్ వైట్ ఇప్పుడు వేస్తున్నారు, బాగా చూస్తున్నారు. అందరు డాక్టర్ అది అక్కడిది ఏం ప్రాబ్లం లేదు, మంచిగా చూస్తున్నారు. ఇంకా చెప్పలేదు అవి టైం దియే 2 दिन अब नॉर्मल वार्ड में डाले, उसके बाद 5 दिन के बाद देते बोले. थोड़ा ఉంటుంది కడుపుతోని బతుకునే. ఒక్క మనిషి రమ్మంటే 10 మనుషులు వస్తే బాధనే ఉంటుంది కదా. నేను ఎక్కువ మనుషులు ఒక వస్తే బాధ, ఒక పేషెంట్కి 10 వస్తే ఏం చేస్తారు? ఎవరు కానీ చెప్తారు కదా అన్న. అదే ఆమె దగ్గర ఏం పరేషన్ కాదు, మందితోని బాధ ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా, ఇంతమంది ఉంటే ఒకరికి రోగాలు ఒకరికి తాకుతాయి అని చెప్పేసి అంటున్నారు కదా, మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వ్యాధులు వస్తున్నాయి. మరి దాని గురించి డాక్టర్లు ఏమన్నా మీకు చెప్పడం జరుగుతుందా? ఇట్లా ఉండొద్దు, మంచిగా ఉండాలి, కొద్దిగా దూరం ఉండాలి, నీట్గా ఉండాలని చెప్పి చెప్తున్నాడు. అదే అంటున్నదని చెప్తే ఈమె మంది వెనకచ్చిండ్రు. ఏమంటే సెక్రటరీకు మాట్లాడుతున్నారు, సెక్రటరీ పైసలు తీసుకుంటారు. అది ఏం లేదు, తీసుకోవట్లేదు. 10, 20 మంది 2 ఉంటే ఎట్లా తోలిస్తారు? పిల్లల కోసం బాధ అవుతుంది అని చెప్తున్నారు. అదే మా బాగా చూస్తున్నారు. మీది ఏ ఊరమ్మా? మాది మెదక్. ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? 11 రోజులు. 11 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారా? అంటే మీరు ఎవరెవరు ఉన్నారు? మీ ఫ్యామిలీ మొత్తంలో ఎంతమంది ఉన్నారు? అన్న, మా వదినే, మా అల్లుడు, నేనున్నా, మా అమ్మాయి. ఇప్పుడు ఎట్లుందమ్మా మీ అమ్మాయికైనా మీ మనవరాలకైనా పిల్లలకి ఏ విధంగా? బాగుంది. ఇద్దరు మన్మడు మన్మరాలు, కమల పిల్లలు. ఇంకా మీరు 12 రోజులు అవుతుంది అంటున్నారు. మీకు వాతావరణం, ఈ హాస్పిటల్ నీలపూర్ హాస్పిటల్ మొత్తం చూసే ఉంటారు. హైలైట్ కాదు ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఉన్న సౌకర్యాలు, ఇక్కడ ఉన్న డాక్టర్స్ అయినా, ఇక్కడ ఉంటారు కదా ఎంప్లాయీస్ కొంతమంది, సెక్యూరిటీ, అవి ఏ విధంగా? ఏ బాధ లేదు, మంచి చూస్తుంటారు. హైలైట్ మంచి చూస్తుంటారు. దోమలు గిట్లా కరుస్తున్నాయా? ఏం లేదన్న, ఫ్యాన్లు కూడా మంచిగా ఉంది, బాగుంది, అంతా అల్లుడుగా ఉంది, మంచిగా ఉంది అన్న. ఏం లేదు, చూడగా మంచిగా చూస్తుండ్రు, అంతా ఏం బాధ లేదు, మంచిగా చూస్తుండ్రు. అంటే బయట వ్యక్తులు వచ్చి కొంతవరకు ఇక్కడ దొంగతనాలు అవన్నీ చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కలిగిరా? లేదన్న, మాకే దగ్గర. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ మీరే తెచ్చుకుంటారు బయట నుంచి? ఫుడ్ కదా బాగుంది, పెడుతుంటారు. కావాల్సినప్పుడు మీకు టాబ్లెట్స్ అయినా ఇంకేదైనా ఎమర్జెన్సీలు అయితే ఇస్తున్నారు కదా? ఇస్తున్నారండి, మంచిగా ఇస్తున్నారు, మంచిగా చూస్తున్నారు, బాధ ఏం లేదు. మీరు ఎవరికి వచ్చారు? మాది నర్వ మండలం, రాంపూర్ గ్రామం, నారాయణపేట డిస్టిక్. ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? వారం రోజులైంది సార్, వారం రోజులై. దేని గురించి అని వచ్చిరమ్మా? బాబుకు కొద్దిగా బాగాలేరని ఆరోగ్యం. మన్మడు బిడ్డ పిల్లగాడు, బాబుకు పిడిసి వచ్చిందని వచ్చేసినాము. బాబు వస్తే బాబుకి అడ్మిట్ చేసుకున్నారు. వారమే బాగానే చూస్తున్నారు. బాబు హుషారు ఉన్నాడు, బాగానే ఏడుస్తున్నాడు, మంచిగా చూస్తున్నాడు, మంచిగా అయింది. 2 రోజులలో తగ్గిస్తా అని చెప్పేసి అన్నారు. ఈ ట్రీట్మెంట్ ని మొత్తం కాదు బాట చెప్పి లేరు. ఇంకేమో 2-3 రోజులు టైం పట్టవచ్చు, ఇంకా వారం చూసి పట్టవచ్చు, చెప్పలేము. ఇంకా దానికి చేసినంత వరకు ఇక్కడనే ఉంచుతా అని చెప్పేసి అన్నారా? తొందరగా పంపిస్తా అని చెప్పేసి ఇంకా డిశ్చార్జ్ ఇంకా ఖైదం కూర తీసుకొని తిరుగుతుంది. ఇంకా చెప్పలేరు సార్, డిశ్చార్జ్ తీసుకుంటారు ఏమన్నా లోపల? మంచిగా చూస్తున్నారు, ఎవరు ఏం తీసుకుంటారు. ఫ్రీగానే ఇస్తారు కదా టాబ్లెట్లు, అన్ని ఫ్రీగానే ఇస్తారు. అన్ని ఫ్రీ, సూదులు, గ్లూకోజులు అన్ని ఫ్రీ, బాగానే ఇస్తున్నారు. బాబు మంచిగా, పిల్లలందరూ బాగున్నారు. మరి ఫుడ్ ఎక్కడికి తెచ్చుకుంటారమ్మా? మీకు అన్నం కావాలన్నా, కూరగాయలు ఏమైనా కావాలన్నా? కొంతమంది బయటకు వెళ్ళి ఇట్లా వచ్చి ఇస్తున్నారు కదా. మాకు ఎవ్వరు లేరు, వచ్చిన ఒకదాన్ని గుడ్డు లోపలనే తీసుకుంటున్నా, బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు నాకు.
బయటికి తీసుకుంటారు మంచిగా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది మంచిగా దోమలకి మళ్ళీ ఏమైనా అనిపిస్తున్నాయా? ఏది లేదు మంచిగా లాట్రూమ్ బాత్రూమ్ అంత మంచిగా ఉన్నాయి బాగున్నాయి మీ దేవుడు అన్న सर मेरे को तेलुगु नहीं आता सर, हिंदी आता है हिंदी। मैं एमपी छत्तीसगढ़ से हूँ सर। यहाँ ट्रीटमेंट सब बढ़िया है सर, लेकिन जो रिलेशन का आता है ना बच्चे को देखने के लिए, उसके लिए रहने के लिए अच्छा कोई साधन नहीं है सर इधर। बाकी ट्रीटमेंट सब बढ़िया है, डॉक्टर वॉक्टर सब बढ़िया है, A to Z देखता है सर सब चीज़। मैं एमपी छत्तीसगढ़ से हूँ सर, बाहर से आया हूँ। ओके, यहाँ पे आपको आपका रिलेटिव को देखने के यहाँ पे कुछ नहीं है? हाँ, नहीं रिश्तेदार है सर। मेरा मम्मी आया था, मेरा बीवी है साथ में, सब चीज़ है, लेकिन उसको रहने के लिए रात में सोने वोने के लिए बहुत दिक्कत है सर। स्पेशल रूम नहीं चाहिए सर, अपने को कम से कम रहने के लिए थोड़ा छाया चाहिए। बाकी हम बढ़िया है सर, इधर से एमपी है, राजस्थान का है, हम छत्तीसगढ़ से सब आए सर। ఓకే, ఇక్కడ చాలా మంది దూర ప్రాంతాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ హాస్పిటల్ నమ్ముకొని పిల్లలకు మంచిగా అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం అయినా మంచిగా అవుతుంది అని చెప్పేసి నమ్ముకొని చాలా దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తరపు నుంచి వచ్చిన బంధువులకు ఇక్కడ ఒక ఆవాసం అనేది ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎన్ని రోజులైనా ఉండి వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ జరిపించుకున్నంత వరకు ఆకలితో ఉన్న పడుకున్నా పడుకోకున్నా వాళ్ళ ఒక ఆవాసాన్ని కొంచెం కునుకు తీయడానికి ఉంటే చాలని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ విషయానికి వస్తే చాలా బాగుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకు కావాల్సిన వసతులు ఏంటంటే ఉండడానికి ఒక జాగ లేక కొంచెం వసతి కల్పిస్తే చాలని చెప్పేసి అంటున్నారు. చాలా దూరం నుంచి చాలామంది నమ్మకం పెట్టుకొని రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా మంచిగా అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి ఇబ్బందులతోటి హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులు ఏవి మారినా కానీ ఎంత ఎన్విరాన్మెంట్ మారినా ఈ వర్షాకాలమైన వాళ్ళు ఇక్కడ వచ్చి హాస్పిటల్లో ఉండి వాళ్ళకు మంచిగా జరగాలని చెప్పేసి తొందర ట్రీట్మెంట్ నుంచి బయటికి ఇంటికి తీసుకోవాలని చాలా వరకు ప్రయత్నిస్తారు. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను మా నాగర్ కర్నూలు నుండి వచ్చాను. దేని గురించి అని వచ్చారు? మా పాప ప్రెగ్నెన్సీ ఉంది, 7 నెలలు. ఆమెకు బీపీ పెరిగి థైరాయిడ్ కూడా వచ్చేస్తుంది. అక్కడ నాగర్ కర్నూలులో వేస్తే పట్టించుకున్నారు. అయితే ఇక్కడ నేను నీలపురి హాస్పిటల్కి పోండి మీరు, ఇక్కడ ఆపరేషన్ అయింది అనుకో, పాపను పక్కకు పెట్టడానికి ఐస్లో అది గ్లాసెస్లో పెట్టాలి కదా, ఆ గ్లాసెస్ సౌకర్యం ఇక్కడ లేదు నాగర్ కర్నూలులో. మీరు నీలపురి పోతే అక్కడ మంచిగా ఉంటుంది, ఇద్దరు ఒక్కతోటి ఉంటారు, మంచిగా ఉంటుంది అనుకున్నాం. మా అదృష్టం బాగాలేక మాకు అదే అయిపోయింది, బాగాలేదన్నమాట, హెల్త్ బాగాలేదు. అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి ఇంత దూరం రావాలంటే దాదాపు ఒక 3-4 గంటలు అయితే మనకు ఖచ్చితంగా పడుతుంది అన్న. ఇప్పుడు అదే హాస్పిటల్లో ఉన్న గవర్నమెంట్ ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఇంత చేస్తున్నారు కదా, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, అదే నాగర్ కర్నూలులో మీరు స్థాపించి మా పిల్లలకు వెంటిలేషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో పెట్టి చూసే విధంగా అయితే ఏర్పాటు చేయమని చెప్పలేదు? మాకు తెలియదు కదా అవన్నీ, మేము వర్క్ చేసుకుంటున్నాం. పొద్దుగాల 7 గంటలకు పోతే గవర్నమెంట్ ఏమని అడుగుతున్నా, ఇప్పుడు ఇంత దూరం వచ్చారు కదా, ఇప్పుడు ఒకవేళ చేసే 7 monthsకి డెలివరీ చేస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది. అట్లా అంత మంచిగా ఉంటే మేము అంత దూరం నుండి ఇక్కడ ఎందుకు వస్తాం? అక్కడ లేకనే కదా ఇక్కడ వచ్చింది. అదే ఏం డిమాండ్ చేస్తారు? ఒక నీలపూర్ లాంటిది ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఇట్లాంటి నీలపూర్ ఇలాంటి హాస్పిటల్ ప్రతి ఒక్క డిస్టిక్లో ఉండాలి. ఎక్కడైనా సరే ఎక్కడెక్కడ నుండో వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మనలాగా వేరే వాళ్ళు ఇబ్బంది పడద్దు, వాళ్ళకు కూడా ఇట్లాంటి సౌకర్యం ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతున్నాం. ఇంకేందంటే మెయిన్గా చూసుకున్నట్లయితేనా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎమర్జెన్సీగా మనం వస్తాము, ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు అడ్మిట్ చేసుకోవడానికి కూడా కొంత టైం టేకింగ్ ఉంటుంది అనే ప్రాసెస్. టైం టేకింగ్లో ఒక్కొక్కరు వచ్చిన నైట్ నుంచి వచ్చిన వాళ్ళు పొద్దుగాల వరకు, మరి ఇంకా మధ్యాహ్నం వరకు ఇట్లా వెయిట్ చేసే టైం గిట్లో వస్తుంటుంది అన్నట్టు. అలాంటి సిచ్యువేషన్ మీరు ఏమైనా ఫేస్ చేసిరా? డైరెక్ట్ రాగానే మీకు ట్రీట్మెంట్ అందించారు? లేదు అట్లాంటివి డైరెక్ట్ ఓన్మంటే అన్నీ ఏం లేదు. మేడం రాలేదు, టీచర్ రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని చెప్పి ఆపిరు. కొద్దిసేపు ఆపినాక ఎమర్జెన్సీ అని చెప్పిన, ఎమర్జెన్సీ ఉంటే ఎమ్మటే తీసుకువెళ్తారు. మామూలు నార్మల్ ఉంటే కొద్దిసేపు ఉంచేసి సార్ రాలేదు అది అని చెప్పి ఆపుతారు అనమాట. మరే అంత ఇప్పుడు స్పాట్ ఎమర్జెన్సీ ఉంటుంది అనుకో, లోపల తీసుకెళ్తారు, ట్రీట్మెంట్ చేస్తారు ఎవరుంటే వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు అన్న, మరి 2 రోజుల్లో కంప్లీట్ అవుతుంది మీ ప్రాసెస్ అని చెప్పి? మా ప్రాసెస్ రేపటి వరకు కంప్లీట్ అవుతుంది. మాది అయిపోయింది. మేము వచ్చి ఇటుకి 4-5 రోజులు అవుతుంది. మాది క్లియర్ అయింది, మాకు కూడా మంచిగా ఉంది. ఇక్కడ వాతావరణం ఎట్లుంది? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కదా, కొంతవరకు మంచిగా ఉండకపోవచ్చు, కానీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్న? పేషెంట్ పక్కన ఉన్న మనిషికి ఒక్కటే మనిషిని రానిస్తారు లోపలికి, ఆ ఒక్క మనిషినే ఉండనిస్తారు. అది కూడా వాళ్ళు దగ్గరున్న వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము ఎక్కడో ఖమ్మం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళం ఎట్లా పోతామన్న, ఎటుగంట టైంకి పోమని అంటే నిన్న మేము మొబైల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో తిరిగి పిచ్చోళ్ళం అయినాం.